దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నానండి. గడిచిన కాలము రాత్రంతా ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నూతనమైన దినము నూతనమైన వాగ్దానం చేత మనం తృప్తిపరుస్తున్నారు. 145 సంకీర్తన 19వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమెన్. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. అవును ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు మన హృదయంలో భద్రపరచబడి మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ప్రభు మన కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. ఆ విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆశ కలిగి ఆ ఆశలు నెరవేర్చే విధంగా మన ప్రాణాలు తృప్తిపరిచే విధంగా ఆయన నామానికి మహిమకరంగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినట్లుగా ఈ వాగ్దానం మన జీవితంలో ప్రభు స్థిరపరిచినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారిని స్తోత్రమున్నాయన. గడిచిన కాలమంతా నన్ను మమ్మల్ని నీ సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుషను దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందుకు కాపాడుతావని నమ్మికతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం తండ్రి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చిన వాగ్దానం మా ప్రియ బిడ్డలందరి జీవితంలో స్థిరపరచండి. ఎవరెవరు ఏ కోరికలు ఏ అవసరం నిమిత్తం నీకు మొరపెడుతున్నారు, నీ చిత్తానుసారంగా బిడ్డలకు జవాబు దయచేసి నీ నామానికి మహిమకరంగా నీ సాక్షులుగా నిలబెట్టుకుంటారని, అయ్యా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అయ్యా పరిచర్లో నీ సన్నిధిని తోడుగా ఉంచి నేను బిడ్డల నీ చిత్తానుసారంగా జీవించే కృపను బిడ్డల కోరికను మీరు నెరవేర్చమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన మనలో అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.